సో హాయ్ గైస్, ఇవాళ కొత్త వీడియో ఏంటంటే మా అమ్మ మామిడికాయ పచ్చడి ఎలా పెడుతుందో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపెట్టబోతున్నాను. సో ఈ మామిడి పండ్లు 8 kgs వరకు ఉంటాయి. వీటిని ఫస్ట్ మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. సో చూసారా ఎంత గ్రీన్ కలర్గా ఉందో మ్యాంగో. తర్వాత ఈ మ్యాంగోని నీట్గా క్లీన్గా తుడుచుకోవాలి. తర్వాత పైన ఉన్న దాన్ని అయితే మనం కట్ అయితే చేసుకోవాలి. సో నీట్గా క్లీన్గా తుడుచుకున్న వాటిని అయితే మనం ఇలా చిన్న చిన్న పీసెస్గానైతే కట్ చేసుకోవాలి. చూపెడుతున్నాను కదా మీకు. సో దాన్ని పీసెస్ని మంచిగా క్లాత్తో క్లీన్ అయితే చేసుకొని సపరేట్గానైతే పెట్టుకోవాలి. సో మ్యాంగోస్ని నీట్గా క్లీన్గా ఇలానైతే చిన్న చిన్న పీసెస్గానైతే కట్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే ఆవాల పొడి. మనం ఆవాల పొడి బయట కూడా దొరుకుతుంది. మీకు ఒకవేళ ఇంట్లో చేసుకోవాలంటే ఆవాలని ఫ్రై చేసి మిక్సీ పట్టు. ఇది వచ్చేసి జీలకర్ర మెంతి పొడి. జీలకర్రను మెంతిని ఫ్రై చేసుకొని పొడి పట్టుకోవాలి. ఇది నువ్వుల పొడి ఆప్షన్. మీకు ఒకవేళ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ కోసం అయితే వేసుకుంటున్నాము మేము. ఎల్లిపాయలని మనము ఇలా దంచుకోవాలండి. దంచుకొని సో మీరు ఇది కాకుండా నార్మల్ ఎల్లిపాయని తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత పేస్ట్ వేయాలి అంతే. సో ఇంకా 2 kgల ఉప్పు మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. సో ఈ రెండు కలిపి 2 లీటర్లు. మేమైతే నట్టు గోల్డ్ ఆయిల్ అయితే వాడుతున్నాము. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇదైతే మీరైతే వాడుకోవచ్చు. మీ బేషన్ అంతా పొడైతే వేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో మనం నూనెనైతే కలుపుకోవాలి. తర్వాత పాయని మిక్సీలో వేసుకొని మనం ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం మనం కారంలో కూడా వేసుకోవాలి. బేషన్ అంతా ఆవ పొడి అయితే వేసుకోవాలి. మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ బేసన్ అంతా నువ్వుల పొడి అయితే వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ ప్లేట్ అంతా సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. దీనంతా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. 2 ప్యాకెట్ల సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇంకొక హాఫ్ ప్యాకెట్ అయితే మనం వేసుకోవాలి. దాన్ని మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 5 minutes పాటు బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో తాలింపును అయితే మనం మొత్తం మిక్స్ చేసుకున్న దాంట్లోకి అయితే వేసుకోవాలి. సో నూనెనైతే వేసుకోవాలండి. ఒక హాఫ్ ప్యాకెట్ వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది. సారీ, హాఫ్ ప్యాకెట్ కాదు, 2 ప్యాకెట్ల వరకు అయితే పోసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చేతులు అయితే ఎలా అయిపోయాయో. సో మనం మామిడికాయ పీసెస్ అయితే దీంట్లో వేసుకోవాలి. కొంచెం అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకి సో మనం ఇలా కొంచెం అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి కలుపుకుంటే ఇలా బాగా మనకి బయటకు వచ్చినట్టు అవుతుంది కాబట్టి. సో దీన్ని అయితే కలిపేసుకుందాం. దీంట్లో క్యాన్లోనైతే మొత్తం పోసుకోవాలి. ఇప్పుడైతే డబ్బాలో పెడుతున్నాము, కానీ నెక్స్ట్ డేనైతే జాడీలోనైతే పెడతాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత రెడ్ కలర్ అయితే అయిపోయిందో.